వసుధ 78వ భాగం. వసుధ వార్డ్రోబ్, సిస్టమ్, టేబుల్, వసుధ వాడే హ్యాండ్ బ్యాగ్స్ అన్నింటిలోనూ ఎక్కడా వదలకుండా వెతికినా కూడా సాగర్కి ఆ డాక్యుమెంట్స్ దొరకలేదు. అబ్బా, ఈ రాక్షస్ ఆ పేపర్స్ ఎక్కడ పెట్టినట్టు? అవతల ఆ ల్యాండ్ కొనాలనుకునే వాళ్ళేమో కనీసం జెరాక్స్ పేపర్లైనా ఉంటే పట్టుకురండి, ఓసారి చూస్తామంటున్నారు. మరి ఈ రాక్షసిని ఆ పేపర్స్ గురించి అడిగితే ఏ పేపర్స్ నా దగ్గర ఎక్కడివి, అది ఇది అని చెప్పి 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. పైగా నేను ఫ్లాట్ అమ్మేస్తున్నాను అనే అనుమానం కూడా కలుగుతుంది. అదే జరిగితే నా ప్లాన్ పాడవుతుంది. అసలే ఫ్లాట్ కొన్న విషయమే నాకు తెలియకుండా జాగ్రత్త పడింది. అలాంటిది నేను డాక్యుమెంట్ అడిగితే మాత్రం ఊరుకుంటుందా? ఇప్పుడు నేను ఎలా ఆ డాక్యుమెంట్ సంపాదించడం అనే ఆలోచనలో పడ్డాడు సాగర్. నందు తనని డ్రాప్ చేయగానే కనీసం నందుకి బాయ్ కూడా చెప్పకుండా లోపలికి వచ్చిన వసుధ నేరుగా తన గదిలోకి వెళ్ళింది. గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవటానికి బట్టల కోసం వార్డ్రోబ్ ఓపెన్ చేసింది. వార్డ్రోబ్ ఓపెన్ చేసిన వసుధకి తన బట్టలన్నీ చిందరవందరగా కనిపించాయి. ఇదేంటి, నా బట్టలేంటి ఇలా అయిపోయాయి? మళ్ళీ దేనికోసమైనా వెతుకుంటాడా అని ఆలోచిస్తూ తల తిప్పి చూసిన వసుధకి తన సిస్టమ్ టేబుల్ డ్రెస్ కూడా ఓపెన్గా కనిపించాయి. అలాగే పక్కనే ఉన్న బాక్స్ ర్యాక్స్లో బాక్సులన్నీ కూడా చిందరవందరగా పడిపోయి ఉండటంతో అసలు ఈ స్టూపిడ్ దేని గురించి వెతుకుంటాడు అని ఆలోచనలో పడింది వసుధ. తన ఆలోచనల్లో తను ఉండగానే టేబుల్ మీద పెట్టిన తన ఫోన్ రింగ్ అవ్వటం మొదలుపెట్టింది. సాధారణంగా ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత వసుధకి అసలు ఎవ్వరూ ఫోన్ చేయరు. ఫోన్ రింగ్ కావటంతో తన ఆలోచనలను కట్టిపెట్టిన వసుధ ఈ టైంలో ఎవరు ఫోన్ చేసి ఉంటారబ్బా అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఫోన్ డిస్ప్లే మీద నందు అనే పేరు కనిపించడంతో నందు ఏంటి ఇప్పుడే కదా వెళ్ళాడు, మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తున్నాడు అంటే ఏదైనా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి ఆ నందు అంది. వసు, ఇందాక నీతో నేను ఒక విషయం చెప్పటం మర్చిపోయాను. నేను నీ దగ్గరకు వచ్చే ముందే సాగర్ సిటీ అవుట్కట్స్లో ఒక ప్లేస్లో ఎవరితోనో ఏదో ల్యాండ్ డాక్యుమెంట్ గురించి అంటూ మాట్లాడుతున్నాడు. ఏదైనా ల్యాండ్ సేల్ చేయాలనుకుంటున్నారా అంటూ ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో లొకేషన్ చెప్పి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు నందు. నందు చెప్తుంది అర్థమైన వసుధ పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ఏమన్నా డ్రామానా నందు అని మనసులో అనుకుని, ఆ నందు, ల్యాండ్ అయితే ఉంది, కాకపోతే అది వీళ్ళది కాదు, మనది. ఆ ల్యాండ్ మీద వీళ్ళకి ఎలాంటి హక్కు లేదు. నేను ఇంటికి వచ్చిన వెంటనే నా వార్డ్రోబ్, బుక్ ర్యాక్, సిస్టమ్ టేబుల్ అన్నీ చిందరవందరగా ఉంటే దేనికోసం ఇంతలా వెతికేశాడా అని జుట్టు పీక్కుంటున్నాను. థ్యాంక్స్ నందు, ఫోన్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మిగతాది ఎలా నడిపించాలో నాకు తెలుసు అంది వసుధ నవ్వుతూ. ఓకే వసు, టేక్ కేర్ రా, అవసరమైతే ఫోన్ చెయ్యి అన్నాడు నందు. నా గురించి నువ్వు అసలు కంగారు పడొద్దు నందు, ఐ విల్ హ్యాండిల్ ది సిచ్యుయేషన్. ఓకే బాయ్, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది వసుధ. నందుతో ఫోన్ మాట్లాడి పెట్టేసిన వసుధ ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. నిషి శారీ ఫంక్షన్ పూర్తయిన తర్వాత వసుధకి ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూరిటీకి వచ్చి లోన్ తీసుకునే అవకాశం వచ్చింది. దాంతో వసుధ మరో ఆలోచన లేకుండా ఆ లోన్ తీసుకుని నిషి పేరు మీద ఏదైనా స్థలం కొనాలి అని ప్రయత్నించింది. వసుధకి వచ్చింది కేవలం 2 లక్షలు మాత్రమే. కానీ తను ఎంత వెతికినా సరే దాదాపు 7 నుంచి 8 లక్షలు లేనిదే స్థలం వచ్చే అవకాశం లేకపోవడంతో వసుధకి అంత డబ్బులు ఎక్కడి నుండి తేవాలి అర్థం కాలేదు. దాంతో తన నగలు కొన్ని అమ్మేసి మరో 3 లక్షల వరకు సర్దుబాటు చేసుకుని 5 లక్షల రూపాయలు చేతిలో పెట్టుకుని రుద్రావాసులతో మాట్లాడింది. అన్నా, ఇలా లోన్ ఒకటి వచ్చింది, అది తీసుకున్నాను. దాంతోపాటు కొంత బంగారం అమ్మేసి ఆ డబ్బులు కూడా నా దగ్గరే పెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం నా దగ్గర 5 లక్షల రూపాయలున్నాయి. వాటితో నిషి పేరు మీద స్థలం కొనాలనుకుంటున్నాను. ఇప్పుడు కొనిపెడితే రేపు దాని భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది అంది వసుధ. వసుధ మాటలు విన్న రుద్ర ఇప్పుడు లోన్ తీసుకుని నగలమ్మి మరీ స్థలం కొనాల్సిన అవసరం ఏముంది? అయినా నీకు డబ్బులు కావాలంటే మమ్మల్ని అడగొచ్చు కదా, ఇలా నగలమ్మి డబ్బులు తీసుకోవటం దేనికి అంటూ బాధపడ్డారు. అయ్యో అన్నా, మిమ్మల్ని బాధపెట్టాలని కాదు, నాకు ప్రతి క్షణం అండగా ఉంటున్నారు. ఇప్పటికే నాకు చాలా సహాయం చేస్తున్నారు. నన్ను నా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ మా చుట్టూ కవచంలా ఉన్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు? ఇప్పటికే నేను తీర్చుకోలేని రుణం పేరుకుపోయింది. ఇప్పుడు ఈ ఆస్తులు పాస్తులు కొనుక్కోవటానికి డబ్బులు అడిగి నేను మీకు భారం కాదలుచుకోలేదు అంది వసుధ నవ్వుతూ. అదేంటి వసు, రుణం భారం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు మా తోడ పుట్టకపోయినా అంత ఎక్కువే అని నీకు ఇప్పటికే 1,00,000 సార్లు చెప్పాం. నిజంగా మాకు చెల్లి ఉన్నా ఇంతలా చూసుకునేవాళ్ళం అవునో కాదో తెలియదు కానీ నువ్వంటే మాకు ప్రాణం వసు అంటూ అన్నదమ్ములిద్దరూ వసుధని దగ్గరకు తీసుకున్నారు. అందుకే అన్నయ్య, ఈ ప్రేమలో బంధాలు ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా ఉండాలి అంటే మన మధ్య డబ్బుకు సంబంధించిన ప్రస్తావన రావద్దు అని సున్నితంగా వాళ్ళ డబ్బుని తిరస్కరిస్తూ ఇక ఈ విషయం వదిలేయండి అంది వసుధ. సరేలే రాక్షసి,
నీకు ఏది ఇస్తామన్నా వద్దు వద్దు అంటూ మొండిగా ఒకటే మాట మీద ఉంటాం. కానీ రేపొద్దున మా మేనకోడల పెళ్లి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మాట వినం. ఒక్కగానొక్క ఆడపిల్ల. తనకు జరగవలసిన అచ్చట్లు ముచ్చట్లు అన్నీ ఈ మేనమామలు దగ్గరుండి చూసుకుంటారు. ఈ విషయంలో నీ మాట ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వినం అన్నారు ఇద్దరు ఖచ్చితంగా. సరే అన్నయ్య, మేనమామలుగా మీకంటూ కొన్ని హక్కులుంటాయి. వాటిని కాదనే హక్కు నాకు కూడా లేదు. మీకు నచ్చినట్లుగా చెద్దురులేండి. ముందు నాకైతే ఒక ల్యాండ్ చూసి పెట్టండి. నా దగ్గర ఉన్న డబ్బుతో వచ్చేటట్టుగా అంది వస్తా. నాకా వెనక ముందు ఆధారం అంటూ ఏదీ లేదు. ఇప్పుడు స్థలం కొనిపెడితే రేపొద్దున నిషి పెళ్లి నాటికి ఆ స్థలం విలువ పెరిగే అవకాశం ఉంటుంది కదా. అందుకే నేను ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను. నా డెసిషన్ మిమ్మల్ని బాధ పెడుతుందని తెలుసు. కానీ తప్పటం లేదన్నయ్య. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంది వసుధ. పిల్లల గురించి ఆ తల్లి మనసు పడుతున్న తపన అర్థం చేసుకున్న రుద్ర, సరే బంగారం, నువ్వు కోరుకున్నట్లుగానే నీ దగ్గర బడ్జెట్కు సరిపోయే విధంగా స్థలం నేను చూసి పెడతాను. నువ్వు ఇక దేని గురించి దిగులు పెట్టుకోకు. నీ దగ్గరున్న డబ్బు ఇంట్లో పెడితే సేఫ్గా ఉండదు. ఆ డబ్బును బ్యాంకులో వేసేయి అన్నాడు వాసు. వాసు మాటలు విన్న వసుధ, లేదన్నయ్య, నేను ఇంట్లో పెడితేనే కాదు, బ్యాంకులో వేసినా కూడా సేఫ్టీ ఉండదు. ఆ దరిద్రుడు ఎప్పటికప్పుడు బ్యాంకుకి వెళ్ళి నా అకౌంట్లో ఉన్న డబ్బుల గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నాడని బ్యాంక్ మేనేజర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. అందుకే ఆ డబ్బును నేను బ్యాంకులో కూడా వేయించుకోలేను అంది వసుధ. బ్యాంకులో వేయకపోతే మరి ఇంట్లో పెట్టుకుంటావా అని అడిగాడు రుద్ర కంగారుగా. లేదన్నయ్యా, ఇంట్లో నా ప్రాణానికే గ్యారంటీ లేదు. అలాంటిది డబ్బెలా పెడతాను అంటూ చిరునవ్వులు చిందించింది వసుధ. ఇలాంటి వరస్ట్ సిచ్యువేషన్లో కూడా నీకు నవ్వు ఎలా వస్తుంది అన్నాడు రుద్ర కాస్త కోపంగా. నిజాన్ని యాక్సెప్ట్ చేయటం అలవాటు చేసుకున్నాను అన్నయ్య. అందుకే నాకు నవ్వొస్తుంది తప్ప బాధ కలగదు. నా గురించి నువ్వేం కంగారు పడకు. ఆ డబ్బు నేను ఆల్రెడీ బాబాయికి ఇచ్చేశాను. బాబాయ్ దగ్గర జాగ్రత్తగా ఉంది అంది వసుధ. వసుధ మాటలు విన్న రుద్ర వాసులు ఇద్దరు, ఓహో, ఆల్రెడీ మీ బాబాయ్ గారితో మాట్లాడిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నావు. అయినా నాన్న కూడా నిన్ను ఏ విషయంలోనూ అడ్డుకోడు. ఎందుకు అన్నారు కొంచెం కోపంగా. ఎందుకంటే బాబాయికి మనకన్నా వయసు అనుభవం రెండు ఎక్కువ కాబట్టి. దేని గురించైనా సరే చక్కగా ఆలోచించి అర్థం చేసుకుంటారే తప్ప మీలాగా నా మీద పడి అరవరు అంది నవ్వుతూ. రాక్షసి, నువ్వు మీ బాబాయ్ ఇద్దరు ఒక్కరే అన్నాడు రుద్ర కోపంగా. అప్పుడే ఇక్కడికి వచ్చిన గోపాల్ గారు, ఏంటి నా బంగారు తల్లి మీద పడి అరుస్తున్నావు? నీకు కాస్త నోరు ఎక్కువైందిరా రుద్ర. నా తల్లిని మీరు ఏదైనా అంటే నేను ఊరుకుంటానా అంటూ వసుధని దగ్గరకు తీసుకుని, ఏదైనా స్థలం గురించి తెలిసిందా అని అడిగాడు గోపాల్ గారు. లేదు బాబాయ్, అదే వెతుకుతున్నాను. ఆ విషయం గురించి ఇప్పుడు అన్నలతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా చూస్తామన్నారు అంది వసుధ. నేను సిటీ బయటలో ఒక స్థలం చూశానమ్మా. దానికి సంబంధించిన వాళ్ళతో బేరం మాట్లాడుతున్నాను. కాకపోతే ఆ స్థలం రేటు వాళ్ళు 10 లక్షల వరకు చెప్తున్నారు. చూద్దాం, మాట్లాడతాను. వాళ్ళు మనం ఇచ్చే రేటుకి ఓకే అయితే ఓకే, లేదంటే వేరే ఏదైనా చూస్తాను. నువ్వు కంగారు పడకు అన్నారు గోపాల్ గారు. సరే బాబాయ్, మీకు నచ్చినట్టు చెయ్యండి. మీ మనవరాలి కోసం మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను కాదనను అంది వసుధ నవ్వుతూ. సరే తల్లి, ఇప్పటికే ఆలస్యమైంది. మళ్ళీ చీకట పడితే ఆ ఇంట్లో ఆ రాక్షసులు మళ్ళీ మాటలతో బాధిస్తారు. నువ్వు వెళ్ళమ్మా అంటూ రుద్ర, వసుధకు తోడుగా వెళ్ళు ఇంటి వరకు అంటూ వసుధని పంపించారు గోపాల్ గారు. వసుధని పంపించిన తర్వాత వాసు గోపాల్ గారిద్దరూ గోపాల్ గారు చూసిన ల్యాండ్ గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే వసుధని ఇంటి దగ్గర వదిలిపెట్టి రుద్ర తిరిగి ఇంటికి వచ్చేశాడు. రుద్ర ఇంటికి వచ్చిన వెంటనే స్థలం గురించిన వివరాలు కనుక్కొని, ఆ ప్లేస్ అయితే డెవలప్ అయ్యే ప్లేసే. సో ఇప్పుడు మనం వాళ్ళు అడిగినట్టుగా 10 లక్షలు పెట్టి ఆ స్థలం కొంటే నిషి పెళ్లి నాటికి ఆ స్థలం విలువ కోట్లలోకి మారుతుంది. వసుకి 5 లక్షలు అని చెప్పి మనం మిగతా 5 లక్షలు కలిపి ఆ స్థలాన్ని వసు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిద్దాం నాన్న అన్నాడు రుద్ర. మాటలు విన్న గోపాల్ గారు, నేను కూడా అదే ఆలోచిస్తున్నానురా. కాకపోతే వసుధకి తెలియకుండా చేయాలి. అది తెలిస్తే అస్సలు ఊరుకోదు అన్నారు గోపాల్ గారు. సరే నాన్న, అది ఎటు మీ ఫ్రెండ్ స్థలం అని అంటున్నారు కాబట్టి మీ ఫ్రెండ్ని మీరు మేనేజ్ చేయండి. మిగతాది మనం చూసుకుందాం అన్నాడు రుద్ర. రుద్ర నిర్ణయానికి అంతా ఏకీభవించడంతో స్థలానికి సంబంధించిన ఇతర విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా నందు నుంచి రుద్రకి ఫోన్ వచ్చింది. వసతి గురించి, పిల్లల గురించి యోగక్షేమాలు కనుక్కున్న తరువాత మాటల మధ్యలో రుద్ర నందుకి వసుధ ఇలా స్థలం కొనటానికి డబ్బులు సమకూర్చి పెట్టుకుంది. మిగతా డబ్బులు మేము అడ్జస్ట్ చేసి దానికి తెలియకుండా స్థలం కొని పెట్టాలనుకుంటున్నాం బావా అని చెప్పాడు రుద్ర. రుద్ర మాటలు విన్న నందు, వసుధ కోరినట్లుగానే ఆమెకు ఆ స్థలం కొనివ్వండి. మిగతా డబ్బులు ఇప్పుడే నేను నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను రుద్ర. అదేంటి బావా, మా చెల్లికి మేము ఇవ్వకూడదా అన్నాడు రుద్ర బాధగా. చాచా, అలా అని నేనెందుకు అంటాన్రా? వసుధ మీకు చెల్లెలు, దాన్ని కాదనే హక్కు నాకు లేదు. మీరు వసుధ కోసం ఏదైనా ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు.
మీరు వసుకి ఇవ్వాలనుకున్న డబ్బుతో ఇంకేదైనా ఎక్కడైనా కొనిపెట్టండి. ఈ స్థలానికి పూర్తిగా వసుద డబ్బే ఉపయోగించాలి. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి ప్రతి నెల నిషి పేరు మీద కొంత అమౌంట్ బ్యాంకులో వేస్తున్నాను. ఆ డబ్బే నేను ఇప్పుడు మీకు పంపిస్తాను. ఆ డబ్బు ఎటు నిషిదే కాబట్టి తన డబ్బుతోనే కొనుక్కున్నాను అనే తృప్తి ఉంటుంది అన్నాడు నందు. నందు మాటలు విన్న రుద్ర, అలాగే బావా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంకా ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే మేము ఇవ్వాలనుకునే డబ్బుతో ఇంకాస్త స్థలం కొని పక్కన పెడతాం అన్నాడు నవ్వుతూ. వీళ్ళంతా ప్లాన్ చేసినట్టుగానే వసుద ఇచ్చిన 5 లక్షలకే స్థలం వచ్చింది అన్నట్లుగా నందు ఇచ్చిన 5 లక్షలు జత చేసి స్థలం యజమానికి డబ్బులు ఇచ్చి ఆ స్థలం వసుద పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే గోపాల్ గారి కుటుంబం నిషి కోసం ఏదైతే కొనాలి అనే ఆలోచనలో ఇంకాస్త దూరంలో కేవలం 5 లక్షల రూపాయలకి కొంత స్థలాన్ని కొని ఆ స్థలానికి ప్రస్తుతానికి రుద్ర పేరు మీద ఉంచారు. ఆ స్థలం కొన్న 2 సంవత్సరాల తరువాత ఆ స్థలం తాలూకా ఓనర్ ఓ రోజు వసుద గుడికి వెళ్తున్నప్పుడు కలిశాడు. మాటల మధ్యలో తనను అనుకోకుండా స్థలం రేటు 10 లక్షలనే విషయం చెప్పాడు. దాంతో వెంటనే వసుద గోపాల్ గారి దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే, ఆ డబ్బు నిషిదే తల్లి. నిషి కోసం ఆ డబ్బుని నందు సేవ్ చేశాడమ్మా. ఎలాగో నిషి కోసమే స్థలం కొంటున్నావు కాబట్టి తన డబ్బునే ఆ స్థలం మీద ఇన్వెస్ట్ చేశాం. అందులో నేను చేసింది ఏమీ లేదు అని చెప్పారు గోపాల్ గారు. గోపాల్ గారి మాటలు విన్న వసుద నందు తన పిల్లల మీద పెంచుకున్న ప్రేమకి మనసులోనే సంతోషపడుతూ పైకి మాత్రం మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు నందు నువ్వు కొన్న స్థలం అన్న వెంటనే వసుద పెదవులపై చిరునవ్వు విరపూసింది. అందుకే ఆ స్థలం మనది అని నొక్కి మరీ చెప్పింది వసుద. ఇప్పుడు కూడా బయటపడటం లేదు చూడు, ఆ స్థలం కొన్నది నువ్వే అనే విషయం నాకు తెలిసిపోయినా కూడా ఇంకా నా దగ్గర దాచాలని చూస్తున్నావా నందు? అందుకే నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం. కాకుంటే పైకి చెప్పుకోలేని నిస్సహాయత నాది అనుకుంది వసుద మనసులో. వసుద ఆ స్థలం నుంచి సాగర్ని ఎలా దూరం చేయబోతుందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.